హాయ్ అండి. ఈరోజు మంచి మాట. జీవితంలో రిస్క్ తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు విజయాలు, అప్పుడప్పుడు పరాజయాలు మనకు ఎదురవుతూనే ఉంటాయండి. అయితే జీవితంలో ఇవి రెండు మనకు ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కర్రీలోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయలని మనము బీరకాయల మీద ఉన్న పీలంతా తీసేస్తామండి. అలా కాకుండా కొంచెం ఉంచుకొని కట్ చేసుకోవాలి. బీరకాయలను కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నానండి. వేరే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, దాంట్లో సగం జీలకర్ర, కూరకి సరిపడిన 10 ఎండుమిర్చి, ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసేసుకుని చల్లారబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకుని బీరకాయలో వాటర్ అంతా ఇంకిపోయి కూర అంతా ఉడికిపోయిన తర్వాత ఈ మిక్సీ పట్టిన పౌడర్ని వేసేసుకోవాలండి. ఈ బీరకాయలు మాడకుండా ఉండడానికి కొంచెం వాటర్ కూడా పోసుకున్నాను. ఈ టైంలో ఉప్పు సరిపోకపోతే వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నానండి. అంతే, మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా డిఫరెంట్గా బీరకాయ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.